నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పర్యావరణాన్ని కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని నర్సపేట రోడ్డులో గల డివైడర్ పై ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఆధునిక పరికరాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం వినుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ రైతులకు ఉచితంగా బ్యాటరీ, పవర్ స్ప్రేయర్లు, పంటను భద్రపరచుకోవడానికి ఉపయోగపడే టార్పాలిన్ పట్టలను పంపిణీ చేశారు. జీవి మాట్లాడుతూ సాంప్రదాయ వ్యవసాయం కంటే బ్యాటరీ, స్ప్రేయర్ల వంటి ఆధునిక పరికరాలను వాడటం వల్ల కూలీల ఖర్చు తగ్గటమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ ప్రతినిధులు, నాయకులు, జనసేన నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎస్సీ సోదరులు ముఖ్యంగా ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐఆర్ఆర్ అంటే రైస్ మీద రీసెర్చ్ చేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ రైస్ రీసెర్చ్ సెంటర్. ఇది భారతదేశంలో ఈ రోజు ఒకప్పుడు 10 బస్తాలు పండేవి ఎకరానికి, ఆ తర్వాత 20 బస్తాలు, 30 బస్తాలు, 40 బస్తాలు అయ్యాయి. అంటే కారణం మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ చేసినటువంటి విశేషమైనటువంటి కృషి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వచ్చినటువంటి సైంటిస్టులు ఒకసారి నిలబడాలి. నలుగురు కూడా ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈయన నాతో పాటు లైలా స్కూల్లో చదువుకున్నారు అని చెప్పి చెప్పడం, ముఖ్యంగా పేదవాళ్ళకి, దళితులు, ఎస్సీ సోదరులందరికీ ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి దానికి కృషి చేసినటువంటి ప్రసాద్ గారికి, వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మరి సీనియర్ సైంటిస్టులు ప్రసాద్ బాబు గారు, జయకుమార్ గారు, వీరందరూ కూడా రావడం చాలా సంతోషం. సోదరులు, దళిత రైతు సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు. మరి ఈరోజు ప్రభుత్వం మీకోసం హార్టికల్చర్ పండ్ల తోటలు పండించుకుంటే డ్రిప్ ఇరిగేషన్ ఫ్రీగా ఇస్తుంది. ఎస్సీలకి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్ పెడితే డ్రిప్ ఇరిగేషన్ ఫ్రీగా ఇస్తుంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ పండ్ల తోటలకి, మిర్చి పండించుకోవడానికి, అట్లాగే కూరగాయ తోటలు పండించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈ రోజు వరి పండిస్తే కొంచెం ఆదాయం తక్కువగానే ఉంది. ఇంకో వెరైటీ రాబోతుంది, ఇంకో 15 బస్తాలు ఎక్కువ పండిద్ది. ఆ వెరైటీ కమల మోడిఫైడ్ మెడిటేటెడ్ కమల వెరైటీ అని, అది వస్తే అప్పుడు వరి పండితే ఆదాయం పెరిగిద్ది. ఇంకో 40% దిగుబడి పెరిగిద్ది. ఆ వెరైటీ వస్తే కమలా వెరైటీ, ఇంకా దాన్ని రైట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వెరైటీ వస్తే అప్పుడు ఈ వరి పంట వేస్తే లాభసాటిగా ముందుకెళ్తుంది. ప్రజెంట్ మీలో ఎవరైనా పండ్ల తోటలు వేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉంటే నిలబడండి, చేయొద్దండి. కూరగాయలు పండించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కూరగాయలు పండించేవాళ్ళు ఒకసారి నీ అనుభవం చెప్పు. నేను చెప్పేది కాదు, మోసే చెప్పేది నండి. గోకనకొండ దొండ పందిరి ఎన్ని ఎకరాలు వేసావు? ఎకరం 30 సెంట్లు వేసా. పందిళ్ళు వేసావా? పందిరి వేసా, రాళ్ళ పందిరి. ప్రభుత్వం ఏమి ఇచ్చింది నీకు? హార్టికల్చర్ ₹1,00,000 సబ్సిడీ. ₹1,00,000 ప్రభుత్వానికి హార్టికల్చర్ పంటలు, కూరగాయలు పండించడానికి పందిళ్ళు వేస్తే ₹1,00,000 ఇచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మొన్న డ్రిప్ కూడా ఫ్రీగా ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ అంటే నీళ్లు పెట్టుకోవడానికి డ్రిప్ ఇచ్చారు. ఇప్పుడు ఆదాయం ఎంత వచ్చింది నీకు? ₹1,00,000 వచ్చింది. ఖర్చులన్నీ పోయి ₹1,00,000. పెట్టుబడి ఎంత అయింది ఎకరానికి? ₹3,00,000. ఎకరానికి ₹3,00,000 ఫస్ట్ లో. తర్వాత సంవత్సరానికి మెయింటెనెన్స్ 60-70 వేలు వచ్చిస్తాం సంవత్సరం. ఈ 60-70 వేలు ఖర్చులు పోని ఎంత మిగిలి? ₹1,60,000 మిగులుతాయి ఎకరానికి. ఎకరానికి ₹1,60,000 వస్తాయి. ఖర్చులన్నీ ₹1,60,000 మిగులుతాయి. ఖర్చులన్నీ పోయి. చాలా సంతోషం. పండించే వాళ్ళు ఉండాలి కానీ బెంగళూరు, హైదరాబాదు, మద్రాసు, మనకి అలాగే విజయవాడ, గుంటూరు, విజయవాడ అన్ని సెంటర్లు పంపచ్చు. అబ్బాయి ఎకరానికి ఎంత సంపాదించాడు? అందరు చెప్పాలా. ఎకరానికి ఎంత సంపాదించాడు? ₹1,00,000. మీలో ఎవరన్నా ₹1,00,000 సంపాదించారు ఎకరానికి? చేతులు ఎత్తండి. అది ఇప్పుడు మీరందరూ హీరోలు అవ్వాలంటే ₹1,00,000 సంపాదిస్తున్నారు సంవత్సరానికి. మీరు కూడా సంపాదించాలా వద్దా చెప్పండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఉపయోగం,
రెసిస్టెన్స్ పవర్, రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది ఈ రైస్ కి, ఈ వెరైటీకి. దీన్ని ఈ సంవత్సరం 5 కేజీలు తీసుకున్న వాళ్ళు, ఇది పంట పండించిన వాళ్ళు ఆ ఒడ్లు మళ్ళీ పక్కన వాళ్ళకి ఇవ్వాలా నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత మనం ఇక్కడ షాప్ పెట్టుకోవచ్చు. అదన్నా జింకు ఎక్కువ ఉన్న డయాబెటీస్ స్పెషలైజ్డ్ రైస్ అని ఇక్కడ షాప్ పెట్టి అమ్మచ్చు మనం. ఈ వెరైటీ చాలా ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉంది. దీనికి ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉన్న వెరైటీ, జింకు ఎక్కువగా ఉండేది, అట్లాగే డయాబెటీస్ పేషెంట్లకి ఉపయోగపడేది ఈ వెరైటీ ఇక్కడ అందజేస్తున్నాం. అట్లాగే ఒక్కొక్కరికి 4 కేజీలు మొక్కజొన్న, 4 కేజీలు ఎంత అరెకరం వస్తుందా? ఒక అరెకరం వచ్చే విధంగా 4 కేజీలు మొక్కజొన్న, కొంతమందికి హైబ్రిడ్, కొంతమందికి వరి ఇస్తున్న వడ్లు 5 కేజీలు ఒక అరెకరం పండించుకోవచ్చు. ఆ విధంగా ఈరోజు ఇస్తున్నందుకు సాయిల్ టెస్టింగ్ కిట్ కొంతమంది ఫ్రీగా ఇస్తున్నారు. దాన్ని నిదానంగా ఉండి అందరూ తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నా. టార్పాలిన్ మాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. టార్పాలిన్ దరఖాస్తు పెట్టినోళ్ళు, బ్యాటరీ స్ప్రేయర్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బో, దీని చేతులు ఎక్కువ లేసినాయి. అయ్యా, అందరు నాకు కావాల్సిన వాళ్ళే, వీళ్ళందరూ మా బంధువర్గమే, మా దళిత సోదరులు. వీళ్ళందరూ నాకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు. అందుకని సైంటిస్ట్ గారికి చెప్తున్నా, అయ్యా లాటరీ వేసి అర్థమైంది, అందరూ బ్యాటరీ స్ప్రేయర్ కావాలంటున్నారు. తక్కువ మంది టార్పాలిన్ కావాలన్నారు. ముందు టార్పాలిన్ కావాలన్న వాళ్ళందరికి ఇచ్చి పంపండి. స్లిప్పులు ముందే తయారు చేయండి. స్ప్రేయర్ ఏముంది, రోజు ఛార్జింగ్ పెట్టుకొని మరుసటి రోజు వాడుకోవచ్చు. మీకు అయిపోయినా పక్కన అద్దెకి ఇవ్వచ్చు. తక్కువ రెంట్తో పక్కన వాళ్ళందరికీ ఇవ్వచ్చు, కాలనీలు అందరికీ ఇవ్వచ్చు. కాలనీ అయిపోతే ఊళ్ళో వాళ్ళకి ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. వెరీ గుడ్. ముందు నాకు టార్పాలినే కావాలన్నోళ్ళు ముందు వచ్చి తీసుకోవచ్చు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత కాంపిటీషన్ ఉంది కాబట్టి లాటరీ తగిలిన వాళ్ళకి స్ప్రేయర్. అలాగే మొక్కజొన్న కావాల్సిన వాళ్ళు ఎవరు? ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయండి మొక్కజొన్న కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 150 ప్యాకెట్లు వాళ్ళకి స్వాగతం పలికి ఇచ్చేసేయచ్చు. సరే, నెక్స్ట్ వరి సీడ్ కావాలన్నాడు చేతులు ఎత్తండి. వరి సీడ్ కావాలన్నాడు. ప్యాడీ అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. సూపర్ 6 పథకాలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. సూపర్ 6 పథకంలో సూపర్ హిట్ గా అమలు చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అవునా కాదా? దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా లేదా? ఇచ్చారు అంటే ఇచ్చారని గట్టిగా చెప్పాలా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా లేదా? అన్నదాత సుఖీభవ పథకం అందిన వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నదాత సుఖీభవ సూపర్, బ్రహ్మాండంగా ఉంది. అట్లాగే మా పిల్లలకి, అంటే మీకు పిల్లలకో మీ మనోళ్ళు మనవరాలకో తల్లికి వందన పథకం 15,000 తల్లికి వందన పథకం మా ఇంట్లో వచ్చిందన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదా మా బంధువులకు వచ్చిందన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే పక్కింట్లో మీ బంధువులకు ఉంటారా? వెరీ గుడ్, శుభాకాంక్షలు. ఈరోజు సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ గా అమలు చేసినటువంటి చంద్రబాబు గారు. ఉచిత బస్సు ఎక్కారా తల్లి? ఎక్కిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఉచిత బస్సు, టికెట్ లేకుండా బస్సు ఎక్కిన వాళ్ళు, 0 టికెట్. అలాగే అభినందనలు. చాలా సంతోషమా. మీకు చంద్రబాబు గారు కడుతున్నారు ప్రతి నెల. మీ ఛార్జీలు ఎన్నైనా లెక్క చూసుకొని ప్రతి నెల ఆర్టీసీకి డబ్బులు ఇస్తున్నారు. 0 ఫేర్ టికెట్. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన చంద్రబాబు గారికి, అట్లాగే తల్లికి వందనం ఇచ్చిన నారా లోకేష్ గారికి, పల్లె పండుగ పేరుతో గ్రామాలు అభివృద్ధి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే అన్నదాత సుఖీభావ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 ఇస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుకుంటూ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అందరిని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. వినికొండకొండపై వెలిసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ జ్ఞాన ప్రసూన బాబా, దేవస్థాన కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు మరియు సభ్యులతో కలిసి గురువారం కొండపై జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు
ఎండోమెంట్ ఈవో సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్య అన్నదాన వితరణ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించే స్థలాన్ని జ్ఞాన ప్రసూన బాబా జాజుల మాల్యాద్రి భక్త బృందంతో కలిసి పరిశీలించారు. ఈ మహత్తర కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రికి అప్పగించాలని పట్టణ ప్రముఖులు కాశీనాయన ఆశ్రమ నిర్వాహకులు రామచంద్రరావు మరియు కమిటీ సభ్యులు నిర్ణయించి జాజుల మాల్యాద్రికి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం, కాశీనాయన సేవకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వినికొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో ఉన్న కాశీనాయన అన్నదాన సత్రం వద్ద కొండపైన వెలిసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి ముందడుగు పడింది. ఈ దేవాలయ నిర్మాణ పనులలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండపై భక్తుల కోసం త్వరలోనే నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ అన్నదాన బాధ్యతలను గత 12 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విజయవంతంగా అన్నదాన సేవలు అందిస్తున్న జాజుల మాల్యాద్రి భక్త బృందానికి ఎమ్మెల్యే జీవి చొరవతో కమిటీ సభ్యులకు అప్పగించారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ జ్ఞాన ప్రసూన బాబా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు అందించారు. కొండపైన భక్తులకు అవసరమైన సౌకర్యాలు, నిత్య అన్నదాన నిర్వహణపై ఆయన దిశానిర్దేశం చేశారు. జాజుల మాల్యాద్రి బృందం తమ సేవా దృక్పథంతో ఈ కొత్త బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారని కాశీనాయన రామచంద్రరావు మరియు ఎమ్మెల్యే జీవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండపైన కమిటీ సభ్యులు, ఘాట్ రోడ్ కమిటీ సభ్యులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు మరియు కాశీనాయన భక్త బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.